స్వామి, కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. భయపడొద్దు, నాకన్నీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి? నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయింది, అందరూ చనిపోయారు. చివరికి మేమిద్దరమేమున్నాం. మా కూడా చావుందో లేదో ఈ లోపు మీ దర్శనం అయ్యింది. భయపడొద్దు. పుట్టుకకి అర్థం ఉన్నప్పుడు అదే విధంగా చావుకి ఒక అర్థం ఉంటుంది. అందుకని మీ నాన్నని పోగొట్టుకోవడం సరే అని నేను చెప్పను. పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఎంతో బాధను అనుభవించే ఈ మనిషి జీవితం, కానీ కష్టపడి పెంచిన ఈ అమ్మానాన్న చచ్చిపోతే ఆ బాధ ఎవరికి మాత్రం ఉండదు. అదేలాగానే ఆ రాక్షసుడు కూడా దేవుని శక్తి కన్నా నేనే గొప్పవాడినని వాడు విర్రవీగి 4 రకాలైన భూతాల పూజలు చేసి, కర్మలు చేసి, భూతాలను ప్రేరేపించి ఆ మనుషుల మీదకి ఆ భూతాలను పంపి వాడు అనుకున్నది సాధిస్తున్నాడు. వాడిలాగానే 300 సంవత్సరాల క్రితం అదుగో అక్కడ ఉందే ఆ కొండ మీద ఆ రాక్షసుడు ఉండేవాడు. ఆ కోటలో ఉండి వాడు అనుకున్నది సాధించేవాడు. అప్పుడు వాడు అనుకున్నది సాధించడానికి ఆ దుష్ట దేవత 101 చంపి అక్కడ బలివ్వాలని వాడికి చెప్పింది. ఊర్లో ఉన్న జనాల్ని వాడు బలిచ్చాడు. వాడి బాధ భరించలేక రాజు దగ్గర అందరూ మొరపెట్టుకున్నారు. ప్రజల కోరికలు తీర్చడానికి రాజు అలాగే మంత్రులు కలిసి శ్రీ మహర్షి ముని వద్దకు వెళ్ళి ఆ ముని దగ్గర రాజు అడిగింది ఏంటంటే ఆ రాక్షసుణ్ణి ఎలా చంపాలి అని. రాజు అడిగిన ప్రశ్నను విన్న ఆ ముని ఆ రాక్షసుడితో పోరాటం చేసి ఆ రాక్షసుడిని ఆ ముని చంపాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడి ఆత్మని దిగ్బంధం చేశారు. రాబోయే రోజుల్లో ఆ ఆత్మకి మళ్ళీ శక్తి వచ్చి అది అనుకున్నది సాధిస్తుంది అన్న కారణం చేత ఆ దుష్ట శక్తిని అలాగే నాశనం చేయడం కోసం సాక్షాత్తు ఆ శివుడి వద్ద ఉన్న ఆ శూలాన్ని తీసుకెళ్లి ఆ ముని అతనికి ఇచ్చాడు. అలాగే ఆశీర్వదించాడు. ఆ త్రిశూలాన్ని నా గురు నాకు ఇచ్చింది గొప్ప సౌభాగ్యం. ఇప్పుడు వాడి ఆత్మకి మరుజన్మ వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మకి శక్తి ఇంకా ఘోరంగా ఉంటుందని మా పెద్దవాళ్ళు నాకు రాసి ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అందులోనూ మీతో ఉన్నవాళ్ళు, ఆ కొండ మీద కాలు పెట్టిన వాళ్ళు, మీలో ఒకరికి తెలుసో తెలియకో అక్కడ దెబ్బ తగిలి వాళ్ళ రక్తం అక్కడ చిందించారు. అయ్యో పాపం, మీ కుటుంబ సభ్యులు దొరకలేదని ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు దొరుకుతారని సంతోషించండి. ఏ కర్మకాండకైనా దానికంటూ సమయం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అప్పుడే చెయ్యాలి. ఆ రాక్షసుడు మీ కుటుంబ సభ్యుల్ని లాక్కొని వెళ్ళాడు, అంతే. వాళ్ళని ఇంకా బలి ఇవ్వలేదు. వాళ్ళని తిరిగి పొందడానికి సమయం, కాలం మళ్ళీ మనకి రావాల్సిందే. ఈరోజు వాడు ఘోరమైన తపస్సు చేయబోతున్నాడు.
ఆ రాక్షసుడు వాళ్ళని బలి ఇవ్వడానికి ముందే వాళ్ళందర్నీ కాపాడి తీరాలి. ప్రారంభం అనేది ఉంటే అంతం అనేది ఉంటుంది. ఆ రాక్షసుణ్ణి మళ్ళీ చెరపట్టడానికి నేను ఈ మహామృత్యుంజయుడిని వేడుకుంటున్నాను. జై మృత్యుంజయాయ. నేను చూశాను, నేనన్నిటినీ చూశాను. ఎక్కడికి వెళుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. దాక్కుని ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్ని పూజలు యాగాలు చేసినా, ఆ మృత్యుంజయుణ్ణి వేడుకున్నా సరే నువ్వు ఏమీ చెయ్యలేవురా. నేనా మృత్యువుని జయించిన వాడిని. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడు దుష్టుడా, మృత్యువుని జయించింది ఒక్కడే, ఆ మృత్యుంజయుడు. నీకు మృత్యువుగా నేనే వచ్చాను. రా, నిన్ను సంహరించకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నీలాంటి ఎంతో మంది ఋషుల్ని నేను చూశాను. వాళ్ళే ఏమి చేయలేకపోయారు. నువ్వేం చెయ్యగలవు? నువ్వేమి చెయ్యలేవు. నువ్వు నాకు చీమలాంటోడివి. ఏమంటున్నావు? స్వయంగా వస్తే నేను నువ్వో తేల్చుకుందాం. రా బయటికి. దాక్కుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రెండు కళ్ళతో అసలు నన్నే చూడలేకపోతున్నావు. నన్ను 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 సంహరించడానికి వచ్చావా నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఒరే నీచుడా, ఈ భూలోకంలో దైవ శక్తిని గెలిచిన గొప్ప దుష్ట శక్తి ఏదీ లేదు. చూపించు నీ శక్తిని. రాక్షసుడు ఎవరో తెలుస్తుంది. దైవశక్తి గెలవాలంటే ఇప్పుడు ఈ దుష్ట శక్తి రూపాన్ని నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి ఈ లోకంలో దుష్ట శక్తికి నేను ప్రాణం పోస్తున్నాను. శాశ్వతం చేస్తాను. చూస్తావా? ఒరే దుష్టుడా, అది జరగని ఒక విషయం. నాతోనే నీ మరణం. తీసుకో.
రే కైలాస సన్యాసి, ఏమైంది నీ మృత్యుంజయ ప్రార్థన? పిలువును పూజించే దేవుణ్ణి మృత్యుంజయ అని పిలువు. 300 సంవత్సరాలు నన్ను శిక్షించిన ఆ దేవుణ్ణి పిలువు. గురువా అని పిలువు. ఎవరొచ్చి నిన్ను కాపాడతారు? నేను చూస్తాను. అన్నేళ్ల పాటు నీ వంశస్థులు నన్ను బంధించి ఉంచినప్పుడు నేను ఎంత గింజుకున్నాను, అరిచాను, తప్పించానని నాకు మాత్రమే తెలుసురా. కానీ ఇన్నాళ్ళుగా నన్ను బంధించి ఉంచిన ఆ శక్తి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు నన్ను బంధించినప్పుడే నాకు తెలుసు ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని. కానీ ఇప్పుడు నా అద్భుత శక్తుల్ని నేను మళ్ళీ పొందుకుంటాను. కానీ ఇప్పుడు నా కార్యానికి అడ్డొచ్చిన నువ్వు నా వశమైపోయావు. నా కాళ్ళ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. ఎక్కడ నీ ఆ త్రిశూలము? ఇక నీ మరణం నిర్ణయించబడింది. నాకేమైంది అభి? గురువు గారు, మా వాళ్ళందరూ బిందు, నివేదిత, మీ మనుషుల్ని ఆ కొండ మధ్యలో ఆ రాక్షసుడు బంధించి ఉంచాడు. ఈ నీళ్లని వాళ్ళ మీద జల్లి వాళ్ళని తీసుకురండి. నమస్కారం స్వామి.